నమస్కారం. బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఈద్ సంబరాలు. తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిన మసీదులు. తెలంగాణకు త్వరలో ప్రధాని మోడీ. భారీ బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్స్ లో కసరత్తు. తిరుమల శ్రీవారి చెంత సీఎం చంద్రబాబు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శనం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. డ్రగ్ పెడ్లర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ అరెస్ట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఉత్తరాంధ్ర కోస్తా తీరాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చారిత్రాత్మక జామా మసీద్ ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనతో కిక్కిరిసిపోయింది. ఇవాళ ఉదయాన్నే వేలాది మంది ముస్లింలు జామా మసీద్ చేరుకుని ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. మసీద్ ప్రాంగణమే కాకుండా పరిసర వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరి మధ్య శాంతి సౌభాగ్యం విరజల్లాలని ప్రత్యేక దువా చేశారు. వేడుక దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు మరియు డ్రోన్ల ద్వారా నిఘాను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా తేదీలు ఖరారు కాలేదు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల వచ్చే నెలలో ప్రధాని మోడీ పర్యటన తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. తేదీ ఖరారైన తర్వాత బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలను తరలించి ఏర్పాట్లు చేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త ఆదాయ పన్ను చట్టం 2025పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలం నాటి సంక్లిష్టమైన నిబంధనలు తొలగించి పన్ను చెల్లింపుదారులకు అత్యంత సులభతరమైన వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పాత చట్టంలో ఉన్న సంక్లిష్టమైన 819 విభాగాలను గణనీయంగా తగ్గించి కేవలం 536 విభాగాలకు పరిమితం చేశారు. దీనివల్ల చట్టం పరిధి తగ్గి అర్థం చేసుకోవడం సులభమవుతుంది. సామాన్య పన్ను చెల్లింపు కూడా అర్థమయ్యేలా స్పష్టమైన భాషలో నిబంధనలు రూపొందించారు. అనవసరపు చట్టపరమైన చిక్కులు లేకుండా పన్ను రిటర్నులు దాఖలు చేసేలా మార్పులు చేశారు. చట్టం సరళతరం కావడం వల్ల ట్యాక్స్ కన్సల్టెన్సీ ఖర్చులు తగ్గుతాయని, తద్వారా మధ్యతరగతి ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సెక్షన్ల తగ్గింపు వల్ల ఆదాయ పన్ను శాఖకు, పన్ను చెల్లింపుదారులకు మధ్య తలెత్తే వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. Bringing a new income tax act, the CBIC was not left behind. They did the massive exercise of the GST 2.0, the new GST. And before the financial year could end, although there's some more work left, customs from the CBIC is also going through rapid changes, all keeping in mind the taxpayer and one department. The Department of Revenue and the two boards have delivered on the promises which were given to the people during, let us say,
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం పూర్తయ్యాక ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ దేవాంశ్తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. ఈ క్రమంలో మాడవీధుల గుండా వెళ్తూ దారి పొడవునా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందిని పక్కకు జరిపి భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. పలువురు భక్తులతో ఆయన మనవడు దేవాంశ్ కలిసి ఫోటోలు దిగారు. భక్తులు దేవాంశ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైనాబాద్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తాజాగా కీలక మలుపు జరిగింది. డ్రగ్ పెడ్లర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితులు ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో 4 బృందాలుగా ఏర్పడిన సిట్ ఎట్టకేలకు అతన్ని పట్టుకుంది. హైదరాబాద్ లోని అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేశాడు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అనంతరం పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వివర్శించి అనంతరం పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వినియోగించారు. నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షలు బయటపడగా పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, అర్జున్ రెడ్డి మద్యంలో కొకైన్ కలుపుకుని తాగినట్లు వైద్య పరీక్షలు తేలింది. తాజాగా అభిషేక్ సింగ్ పోలీసులు చిక్కడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అనే విషయంపై కూపీ లాగుతున్నారు సిట్ అధికారులు. మరోవైపు అతని ఫోన్లో కీలక డేటా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు సిట్ అధికారులు. నెంబర్ 1 పోయిర్రు, నెంబర్ 2 ఓకే. వెళ్ళమన్నా మీరేం ఫోన్ డౌన్ చేయాలా?
చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండలంలోని చిన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ ముందు శనివారం ఉదయం నుంచి వినియోగదారులు భారీ సంఖ్యలో బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి సిలిండర్ల కోసం వేచి చూస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సకాలంలో సిలిండర్లు డెలివరీ కాకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే చిన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద జనం క్యూ కట్టారు. ఎండ తీవ్రత పెరుగుతున్నా గంటల తరబడి వేచి ఉన్నా కనీసం ఒక్క సిలిండర్ కూడా దొరకడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ సరైన సమాధానం ఇవ్వడం లేదు. గ్యాస్ కొరత వల్ల వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానిక వినియోగదారులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టరేట్ అధికారులు గ్యాస్ కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు క్యూ లైన్లు తప్పడం లేదు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని చిన్నారెడ్డిపల్లి పరిసర గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీల వద్ద జరుగుతున్న గందరగోళాన్ని నివారించి బుకింగ్ ప్రాధాన్యత ప్రకారం సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్పై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను, నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తాజా వీడియోలో ఆరోపించారు. ఇటీవలే కండిషన్ బెయిల్పై బయటకు వచ్చిన హర్షవీణ కేసు విషయాలపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు. నాకు ఇటీవల బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్ కారణంగా నేను కేసులకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడను కూడా. కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటూ పార్టీ నాయకత్వాన్ని ఆమె నేరుగా ప్రశ్నించారు. గతంలో తన ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేశారని, నివేదిక వచ్చే వరకే ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారని హర్షవీణ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన పార్టీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వేసిన విచారణ కమిటీ ఏమైంది? అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకుని కార్యక్రమాలు చేస్తున్నాడు. కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ గా రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడని ఆమె ప్రశ్నలు వేశారు. శిక్షాకాలంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో మీటింగ్లకు హాజరవడంపై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించి వివరణ ఇవ్వాలని హర్షవీణ డిమాండ్ చేశారు. కమిటీ నివేదికలో ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పే పార్టీ నిందితులకు కొమ్ము కాస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాధితురాలు వరుస వీడియోలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో జనసేన ఈ వ్యవహారంపై విచారణ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అందరికీ నమస్కారం. నేను వీణా ఇసుకపట్ల అరవ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నేను నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.
కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి ఉంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి